ఈ నీ కొడుకు మీద పడితే నీ కూతురులా అరవలేక ఈ పిల్ల గొంతు రాక వణికి కాలుదారి కింద పడింది. అయితే కొట్టుకుంటూ ఇంటికి తీసుకొస్తావా? ఎక్కువ మాట్లాడితే నీ కొడుకుతో పాటు నీకు కూడా బట్టలు ఉడదీస్తా. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మైండ్ ఇట్. అయితే నువ్వు నీ ఆఫీసులో ఆడవాళ్ల దగ్గర పెన్ను తీసుకునేటప్పుడు వేలు, ఫైలు తీసుకునేటప్పుడు చెయ్యి నొక్కుతుంటావా? నీ కొడుక్కి నీ ఇంట్లో బస్సులో వెళ్లేటప్పుడు ఆడవాళ్లతో ఎలా అసభ్యకరంగా ప్రవర్తించాలో, ఎక్కడెక్కడ చేతులు వేయాలో నేర్పిస్తుంటావా? హలో గవర్నమెంట్ ఎంప్లాయ్, రేపు నీ కూతురు బస్సులో వెళ్తుంటే ఎవడో గిల్లితే టేక్ ఇట్ ఈజీ అమ్మా అంటూ గిల్లించుకోమంటావా? సారీ అమ్మా, రేపు మీ కొడుకు బస్సులో వెనక నుంచి మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేని రేంజ్ గుడ్డివాడైపోయాడని మీ ముందే కళ్ళు తెరిపించడానికి ఈ పని చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. హలో ప్రభుత్వ ఉద్యోగి గారు, మీ కొడుక్కి ఫీజులు కట్టి బొడ్లో బుక్స్ దోపుకొని సిటీ బస్సులకి వేలాడమని బస్ పాసులు తీసివ్వడం కాదండి పెంపకం అంటే. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, గవర్నమెంట్ ఎంప్లాయ్. కమాన్. టైసన్లో ఫీల్ అవుతున్నావా? లేమ్మా, నీకేంట్రా సపరేట్ గా చెప్పాలా? లే పదా. ఏంటమ్మా మావని కొట్టావంట? తప్పు చేశాడమ్మా, కొట్టా. తప్పు చేస్తే కొడతావా? నువ్వు చేసినా కొడతానురా. అంత మగాడివా? పక్కలేసే అలవాటు ఉంటే చెప్పు, మగాడినో కదా నీకే తెలుస్తుంది. మధ్యలో దూరి దాంట్లో కాలు పెట్టేవెత్తి
మొగుడుగా డబ్బున్నవాడు దొరకచ్చు, చదువుకున్నవాడు దొరకచ్చు, స్టేటస్ ఉన్నవాడు దొరకచ్చు. బట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దొరకడం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ. అది సరే గాని నువ్వు ఇలా డిసైడ్ అయినట్టు శివాజీ సార్కి చెప్పాలిగా. లెటర్ రాసిస్తే ఎలా ఉంటుంది? కాకితో కబురు పంపిస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఏంటే, ఇదేమన్నా ప్రేమ విషయం అనుకుంటున్నావా? మ్యారేజ్ విషయం, అంతా డైరెక్ట్ అటాక్, హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు చెప్పు. మగధీర ధీర 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 మగధీర. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు శిరీష. మేమంతా జిమ్ లో జాయిన్ అవటానికి వచ్చారా? నో సార్. చూస్తుంటే టీం మొత్తం వచ్చినట్టున్నారు. వాలీబాల్ టీం ఏమైనా ఫామ్ చేస్తున్నారా? కాదు సార్, మ్యాచ్ విషయం మాట్లాడదామని. అంటే డైరెక్ట్ గా మ్యాచ్ ఆడేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా? అయ్యో, బాడీ మాత్రం భారతదేశం అంత ఉంది. బుర్రిపాలానికి మించలేదు. వాలీబాల్ మ్యాచ్ కాదు సార్, మ్యారేజ్ మ్యాచ్. మ్యారేజ్ మ్యాచా? అవును సార్, మీరంటే తను ఇష్టపడుతుంది. మీకిష్టమైతే పెళ్లి విషయం మాట్లాడదామని. అదే సార్, మీ బిహేవియర్ నచ్చి మీరంటే ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కట్నం ఎంత కావాలంటే అంత ఇస్తారు సార్. సో మీ ఉద్దేశం కూడా చెప్తే. నాకు ఉద్దేశం అంటూ ఏం లేదండి. అంటే అసలు పెళ్లే చేసుకోరా? నో 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 నో, అలా అని కాదు. చిన్నప్పటి నుంచి నా అన్ని విషయాలు మా అమ్మే చూసుకుంటుంది. పెళ్లి విషయం కూడా తనే డిసైడ్ చేస్తుంది. అంటే మీ అమ్మగారు ఎవరిని చెప్తే వాళ్లే చేసుకుంటారా? అవునండి. అమ్మాయి నచ్చకపోతే అమ్మే వద్దనేస్తుంది. ఓన్ ఒపీనియన్స్ ఏవైనా? అమ్మ విషయంలో అవేం పెట్టుకోనండి. నాకు అన్నం పెట్టినా, అమ్మాయిని వెతికి పెట్టినా అన్నీ అమ్మేనండి. అమ్మ ఓకే అంటే ఓకే, నో అంటే నో. అంటే సింపుల్ గా మీ మ్యారేజ్ అఫైర్ కి అంపైర్ మీ మదర్ అంటారు. అవునండి, వస్తా. అమ్మనే ఇంత గౌరవిస్తున్నాడంటే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో. అసలంత మంచి అమ్మనే కన్సల్ట్ చేస్తే పోలా? ఒప్పుకుంటుందంటావా? ఎందుకు ఒప్పుకోదు? అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మా, ఎవరమ్మా మీరు? గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. మా పుట్టిల్లు ఎలా ఉంటుందో మెట్టినిల్లు కూడా అలాగే ఉండాలనుకున్నాను. సేమ్ అలాగే ఉంది. ఇంటి ముందు కళ్ళాపు చల్లుకోవడానికి, ముగ్గులేసుకోవడానికి, గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ప్రొసీడ్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఆడపడుచు సైడ్ ప్లీజ్. ఇంత విశాలమైన ఇల్లు చూస్తేనే చెప్పొచ్చే ఈ ఇంట్లో వాళ్ళ మనసులు ఎంత విశాలమైనవో. ఓ, పుట్టింట్లో లాగానే ఈ టీవీలో అంతరంగాలు, డీడీలో ఋతురాగాలు సీరియల్స్ చూడొచ్చని రాబోయే కోడల కోసం కేబుల్ కనెక్షన్ కూడా పెట్టించారన్నమాట. రాబోయే కోడలికి చాకల బండికి పోటీ ఉండకూడదని అత్తా ఓ ఇంటి కోడలే రాబోయే కోడల్ని ఓ కూతుర్లాగా ఫీల్ అయి ముందుగానే వాషింగ్ మెషిన్ కొనిపెట్టారంటే అర్థం కావట్లేదు మా అత్తగారి మనసు ఎంత మంచిదో. అత్తవడి పువ్వు వలే మెత్తనమ్మా, అందుకే అన్ని మరచి ఇక్కడే ఉండిపోమ్మా. ఎప్పుడో 7ంటికి చేసే టిఫిన్ కి 5ంటికే లేచి చేతులు పడిపోయేలాగా పిండి రుబ్బి కష్టపడి అట్టేసుకు తిని ఆయాస పడిపోకూడదని ముందు చూపుతోనే గ్రైండర్ కొనిపెట్టిన మా అత్తగారి మనసు వెన్నపూసని తెలియడంలా. హలో, అత్తగారు మంచిదైతే సరిపోదమ్మా, ఆడపడుచు కూడా ఉంది. అదో క్యారెక్టర్ ఉంది కదా. ఆడపడుచంటే అర్థమొగడంటారు. నా భర్తపై చూపించే ప్రేమలో సగం ఆడపడుచు మీద చూపిస్తా, ఆయనకిచ్చే గౌరవంలో సగం తనకిస్తా. ఆడపడుచైనా ఆడపిల్లేగా. మీరింతసేపు పొగిడిన ఈ విశాలమైన ఇల్లు మా సొంతం కాదమ్మా, అద్దెది. ఇంతకీ మీరెవరు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఇల్లు చూడ్డానికి వచ్చామని చెప్పే టైప్ కాదండి. అసలు విషయానికి వచ్చేస్తున్నాం. దీని పేరు శిరీష, మా పీడీ మాస్టరు. అదే మీ అబ్బాయి అయిన శివాజీ గారిని ఇది ప్రేమించిందండి. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. అబ్బాయిని అడిగితే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అన్నాడండి. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మీరు ఒప్పుకుని దీవించేశారనుకోండి, ఓ పని అయిపోతుంది. కోళ్ళ మీద పడు. వెంటనే పెళ్లి చేసేస్తానమ్మాయి. ఫుల్ టీం అంతా వచ్చింది. కెప్టెన్ మరి శివాజీ, ఈ అమ్మాయి నా కోడలరా. పేరు శిరీష, డిగ్రీ ఫైనల్ ఇయర్. నీకు నచ్చిందా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. సార్, కట్న కానుకల విషయం కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే. కట్న కానుకల ఆ మాటే మా ఇంట్లో వినబడకూడదు. ముందు ముహూర్తం ఎప్పుడు మా అమ్మని అడగండి. సక్సెస్. మీ ఆయన ఎక్కడే? పిల్ల నిశ్చితార్థం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు?
అంకుల్ కి 100 years మాటల్లోనే వచ్చేసారు. క్షమించాలి క్షమించాలి, ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి. దారిలో టైర్ పంచలేదమ్మా, అందుకు ఆలస్యమైంది. పర్వాలేదండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు రానిచ్చారు వీడింట్లోకి? ఎవరు రానిచ్చారు వీడింట్లోకి? వెళ్ళిపోమనండి.